ఇంకా మేళ్ళు జరిగి ఆయన స్తుతించటం. మరి ఎంత అవకాశం ఇచ్చిన మరి పౌలు గారు, పెదర గారు నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. మరి 2 సార్లు మాట్లాడాను. మాట్లాడితే బెదర గారు రాయండి అన్నారు. సరే అని ఆహ్వానించాం. మరి విశాఖ గారు 10 సంవత్సరాల నుంచి నేను అక్కడ ప్రార్థన చేసేవాడిని. ఎలా ప్రార్థన చేసేవాళ్ళండి? అక్కడ క్యాంపులో ఉండి గోడ దూకి అవతల 10 మంది చుట్టూరు పక్కన ఉండి సాధ్యులెట్టు పెట్టుకుని ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడేవాడు. అంత ఆత్మీయంగా ఆయన నేను ఉండేవాళ్ళు. ఎందుకనక అక్కడ దైవజ్ఞులు, సేవకులు అనేక ఉన్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్, సహవాసం, దేవుని ఐక్యతగా ఉండేవాళ్ళు. సంఘం అంటే ఎలా ఉండాలి? సంఘం అంటే ప్రేమ కలిగి, కృతజ్ఞతతో కలిగి, ప్రేమ కలిగి, ఒకరితో ఒకరు కలిగి ఉండటమే అదే పరిశుద్ధ సంఘం. నీ కోసం, నా కోసం ప్రాణపెట్టిన యేసయ్య మన ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండటమే గొప్ప లక్షణం. మరి ఇక్కడ ఓ మాటను చూడండి. మరి పేతురు 1 పేతురు 1:16 కాగా మీరు విధేయులకు పిల్లలై ఈ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుట్టిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరులో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిరి. ఏమనండి? సంఘములో ఉన్న దేవుడు పిలిచాడంట. ఎలా పిలిచాడండి? నేను పరిశుద్ధిని, మీరందరూ పరిశుద్ధులై ఉండండి. అలా ఉంటే నిన్న మిమ్మల్ని ప్రకారముగా హెచ్చించేస్తాడు. మనల్ని కింద దించాడు. ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఏ సమస్యలతో ఎంటాడి దేవునికి పరిశుద్ధ కొనసాగించాలనే గొప్ప లక్షణం. లోతైన భాగంలోనూ మన దేవుని అనుగ్రహించి ఒకరితో ఒకరు ఎలాగుంటున్నామో ప్రేమ కలిగి దేవుని దగ్గరగా ఉండి పరిశుద్ధులుగా ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా కోరుకున్నాడండి? చదవండి. పక్షపాతం లేకుండా క్రియలు బట్టి ప్రతివాడు తీర్పు తీర్చిన వాడు తండ్రి. మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముగాను నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేది మీరెరుగుదురు. ఇక ఏంటంటే అమూల్యమైన రక్తముతో మనం పరిశుద్ధగా ఉండాలని ఈ పరిశుద్ధ సంఘం దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తులో సంఘం నీ కోసం, నా కోసం ప్రాణపెట్టిన యేసు ఆయన కోసం త్యాగం చేసి మనం ఎలా ఉండాలి? మన పాపమై ఉండాం. పాపమును క్షమించడానికి ఈ లోకానికి వచ్చినా ఉన్నాడండి. 1 తిమోతి 1:16 చూడండి. పదిహేను చదవనమ్మా. 15 నేను ప్రధానికుడు. ఏమనండి? క్రీస్తు యేసు పాపును రక్షించడానికి వచ్చాడంట. రక్షించి మనల్ని క్షమించి తండ్రి యొక్క తీసుకెళ్ళటానికి. పరలోకను మనకు తీర్పు ఉంది. తీర్పు తీర్చేవాడు. తీర్పు మన అటిమిటి తీర్పు కాదండి. మన హృదయంలో ఉన్న పరిశుద్ధ తీర్పు, మన హృదయంలో ఉన్న నీతి తీర్పు, మన హృదయంలో ఉన్న జ్ఞానం తీర్పు, మన హృదయంలో ఉన్న విశ్వాసం తీర్పు, మన హృదయంలో ఉన్న మరి ఏది నమ్మకంగా ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో, స్త్రీలను ఎలా గౌరవిస్తున్నామో, పురుషుని ఎలా గౌరవిస్తున్నామో, పెద్దలను ఎలా ఉంటున్నామో, పెద్దలు ఏ రకం ఉంటున్నామో, సేవకులు ఎలా గౌరవిస్తున్నామో, సంఘాన్ని ఎలా గౌరవిస్తున్నామో, ఒకరితో ఒకరు పరిశుద్ధులుగా ఉండి నివసించి పరిశుద్ధిగా ఉండి తీర్పు తీర్చడానికి ఈ లోకానికి కృతజ్ఞతతో చెల్లించడి ఆ ఈ లోక
లోకానికి వచ్చి అందరిని క్షమించి తండ్రి యొక్క తీర్చడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం పాపం ఒక్కసారి, ఆత్మ ఒకసారి, శరీరము ఒక్కసారి, కానీ మన చేతిని పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. కుక్కకు తను వాంతి వచ్చినట్టు మళ్ళీ పాపం చేసేస్తే ఏమవుతుంది? అసహ్యం పడుతుంది. అలాగే మన హృదయంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ఆయన నివసించే ఉండాలని ఉన్నది. కొలసీకి వెళ్తాం చూడండి ఎలా ఉండాలి. కొలసీ క్రీస్తు అనుగ్రహించే సమాధానము, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయమును ఏలుచున్న నీవుడి. ఇది కొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి. ఇక ఏమనండి? మీరు ఒక్క శరీరం. ఈ శరీరము పవిత్రమైనది. నువ్వే కాపాడుకో, నువ్వే ఎంచేసుకో. దేవుడు నీ హృదయం పరిశుద్ధంగా బాగు చేయాలని. ఈ రోజుల్లో హృదయమును ఎలా ఉంటుందండి? మనం ఏదో ఇస్తున్నాం, కానీ చాలా మంది హృదయాన్ని ఎస్ఎంఎస్లో పెడతారండి. హాయ్ హాయ్ అని పెడతారు. ఆయన కాదు, వందనాలు పెట్టండి. హాయ్ తెలుసా? హాయ్ అన్న వాళ్ళకి వద్దిన బాయ్ బాయ్ చెప్తారు. దేవుడి స్తోత్రం. హాయ్ పెట్టకండి. వందనాలు, ప్రైజ్లా, దేవుడికి స్తోత్రం ఎలా పెట్టుకుంటే సేవకులకి సంతోషము కృతజ్ఞతతో, ఓహో నా సేవకులు ఇలా ఉంటున్నారు, నా బిడ్డ ఇలాగ ఉంటున్నారు, లేదా దైవజ్ఞులు ఇలాగ ఉంటున్నారు, ఏక రీతిగా ఏక మనసుతో ఉండి క్రీస్తు అనుగ్రహించిన సమాధానంగా ఉండి హృదయంలో ఏమి ఉండాలంట? ఈ హృదయం అనే భావములో తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. మరి అదే విషయంలోను చూడండి 1 పేతురు సంఘంలో ఎలా ఉండాలండి? దీన మనస్కులై ఉండాలంట. 6 దేవుడు తన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎలా ఉండండి? మన హృదయం అంట తగ్గించుకోవాలంట. ఈ రోజుల్లోనూ దైవజ్ఞులతోనూ ప్రేమ కలిగి ఉండాలి, సేవకులతో ప్రేమ కలిగి ఉండాలి. సరే చక్కగా చూడండి, చక్కగా పాటలు ఇచ్చారు, చక్కగా మరి ఒకరితో పాలు పంచుకుంటాం ఎలాగ ఇచ్చారు. అలాగే మనము కూడా దీన మనసుకు నుండి హృదయం కలిగిన సమాధానమా ఉంటే అప్పుడే దేవునికి మన పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ ఎంతమేడు పరిశుద్ధాత్మడు మనం సంతోష పెట్టినట్లుగా, సంతోషమును ఆయన ఆనందించినట్లుగా ఘనపరచాలి, సిద్ధపరచాలి. ఈ విషయం తెలుసుకోవాలి. మరి అదే విషయంలో చూడండి 1 కొరింథీయులు 14 20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టాత్మము విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. ఎలా ఉందండి? మనం క్రీస్తులో నమ్ముకున్న బుద్ధి విషయంలో పెద్దవారైనా ఉన్నట్లుగా ఆత్మసారంగా బుద్ధి విషయంలో చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారు. చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటారు. తండ్రిని ప్రేమ, అలాగే తల్లి ప్రేమ చూసి చక్కగా స్థిరంగా అవుతారు. మన హృదయంలో బుద్ధి విషయమేలంట పెద్దవారిలై ఉండి దిమస్కలై ఉండి ఆయన దేవుని ఎందుకు భయపెట్టగలి ఉంటే అప్పుడే మన సంఘానికి కూడా ఆత్మీయులు ఉంటది. మన ఎపిసీలను అదే ఆత్మపూర్వంలో ఉన్న చూడండి. ఎపిసీలు 5 18 చూడండి. మనం చర్చికి వచ్చామంటే పరిశుద్ధులమన్నా మద్యపానం, దురాత్మపానం అలాంటి వద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. దేవుడు నిన్ను బాగు చేసి హెచ్చించబడాలనే, నిన్ను పరిశుద్ధంగా ఉంచబడాలనే, నిన్ను బాగు చేసి ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి యొద్ద చేర్చి ఆయన నిన్ను నామములో ఏ కష్టమైనా ఏ బాధ అయినా ఆయన ఏ శ్రమను తన భారమంతా మోసుకుని
సమస్త జన్మలారా నా ఎద్దకు రండి, 2-3 నామములు కూర్చుంటే నేను విశ్రాంతిని ఇస్తాను. చూడండి, విశ్రాంతి లేక ఎంతమంది బాధపడతారు. శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, లేకగా కుదిజ్ఞలతో మరి బుద్ధి మనసులో పెద్దవారు ఎలా ఉంటామో మనగా ఆత్మీయులుగా అలా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రేమిట్లేదా, మరి అదే విషయంలో 2 కొరింథీయుల గ్రంథం చూడండి. సంపూర్ణములై ఉండాలంట. సంఘంలో ఎలా ఉండాలండి? సంపూర్ణముగా ఉండాలని. 11. ఇతర సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. నీకు తోడే ఉండను. ఎవరండి? సమాధానగా, సంపూర్ణముగా, ఆదరణగా కలిగి ఉండండి. దేవునికి విజ్ఞాపతో మీకు సంతోషంగా ఉండాలంటే దురాత్మలు, చెడు మార్గములు అవి విడిచిపెట్టేసి పరిశుద్ధ సంఘం, ఈ పరిశుద్ధ సంఘములో హెచ్చించడానికి దేవుడు మీతోనే మాట్లాడుతాడు. మీ పాత రోత జీవితాన్ని బాగుపడాలంటే, మీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలంటే దేవుని యందు పరిశుద్ధగా ఎంచబడి ఆయన సంపూర్ణంగా ఆదరణగా ఏకమనస్సుతో ఒకరితో ఒకరు కలిగి ఉండి ఆయన సమాధానగా కర్తయ్యి దేవుడు మీకు తోడే ఉంటాడని ఈ వాక్యం రాయబడింది. పవిత్రమైన ముద్దుతో ఒకరితో ఒకరు వందనాలు చెప్పండి. వందనాలు ప్రైజ్యుల అని వందనాలు చెప్పుకోవాలి. ప్రియమిట్లుగా ఇదే విషయంలో మరి ఉండాలి. ఫలములైన ఏదైనా ఒకే ఫలము, ప్రేమ అనే ఫలం. దేవునికి సంపూర్ణంగా ఉండే అన్నిట్లోనూ మొదటి వ్యక్తిగా ఫలం. మన అన్ని ఫలం తినకూడదు. ఏది మట్టే తినతే అవ్వ ఆగలాగా మరి నశించిపోతాం. కానీ దేవుడు చెప్పుడు వినలా. కానీ మనము కూడా దేవునికి దగ్గర ఉండాలి. ఆనాడు మరి అబ్రహాము కూడా దేవునికి, నీకు, నాకు ఏకరీతిగా ఏకమనస్సుగా ఉన్నారు. మనం అందరూ కూడా అలాగే ఉండాలి. మరి అలాగే కూడా మనం రోమా తగ్గింది చూడండి. రోమా ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండి, ఇచ్చువాటి యందు మనసు ఉంచగా తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి. ఆలోచన ఎలా ఉండండి? దృష్టి కలిగి ఉండే ఆలోచనగా కీడు చేసేవారు చేయని. మన దేవుడు అసాధ్య దేవుడు, కానీ దేవుడు తప్పించి దేవుడు. కీడు చేస్తే మన కీడు రాదు, కానీ పరిశుద్ధులుగా ఉన్నాం. ఏడ్చిన ఏడవండి, కానీ ఒకరితో ఒకరు మనసు కలగండి. దేవుని భయపెట్టగలగండి. మనసు కలిగి తగ్గించుకోవాలంట. తగ్గించినోడే అప్పుడు హెచ్చించి చేస్తాడు దేవుడు. దేవుడు నిన్ను నన్ను ఎంత హెచ్చించలేసి ఆత్మీయంగా కొనసాగించి ఉంటాయి. కానీ మనందరం సంఘంలో ఉన్నవారికి పెద్దలతో ఏక మనసుతో కృతజ్ఞతలతో దీని మనసు కలిగి ఉండి ఆయన తగ్గించుకుని దేవునిగా పరిశుద్ధిగా ఉంచి ఆయనకి ఏకరీతిగా మనసు ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మనందరం దేవుని యందు మరి ఉందామా? దేవునికి ఏకమనస్సుగా ఉందామా? దేవునికి తగ్గించినట్లు ఉందామా? ఆయన పరిశుద్ధంగా ఉందామా? అవుతే మీకు అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాది స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా సజీవులకు ఇచ్చారు తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుకుని ఉండాలయ్యా. అయ్యా పౌలు గారి ప్రభా సంఘాన్ని ఇంకా హెచ్చించలా చేయండి, ఘనపరచండి. అనేక బిడ్డలకు జల సమూహంలాగా వచ్చినట్లుగా నాయన దీవుని మనసుతో దీవిస్తామని, నాయన ఆశ్రయిస్తామని, పరిశుద్ధ సంఘం ఎంచబడినట్లుగా దర్శిస్తామని ప్రార్థిస్తా తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రభా నలుదిక్కుల గ్రామంలోను ఎక్కడ పని చేస్తారు, ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ నివసిస్తారు, ఏ ప్రయాణిస్తున్నారు నాయన ప్రతి ఒక్కరికి ప్రభా సహోదరులందరూ దీవించండి. ప్రతి చెల్లెమ్మని, ప్రతి అక్కని, ప్రతి తమ్ముని, ప్రతి అన్నని నాయన దీవించి ఆస్కరించండి. ప్రతి తల్లిదండ్రుల ప్రభా దీవించండి. వాళ్ళ కుటుంబాల విషయాలు, ఆరోగ్య విషయాలు, బిడ్డల విషయాలు భవిష్యత్తు నడిపించి ప్రభా
జ్ఞానముతో విశ్వాసముతో అనుక్షణములు నడిపించిన ప్రభా ఈ సంఘాన్ని ఇంకా హెచ్చరిక చేయండి నాయన, హెచ్చించలేదు ప్రభా. అనేక బిడ్డలకు రక్షణ దయచేసి ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేకించి గొప్ప పోరాలు ఉన్న ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ సహవాస దేవుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ అభిషేక గంధుడా నీకు వందనాలు తండ్రి. కృపతో గమనించిన ప్రభా, నయతో ప్రవహించిన ప్రభా నాయన నీకు వందనాలు తండ్రి. మాట్లాడిన ప్రభా ఈ కుటుంబంలో ఏ సమస్య అయినా, ఏ కుటుంబంలో ఏ బాధ అయినా, ఏ కుటుంబంలో ఏ వ్యాధి అయినా, రోగితో బాధపడతాను ఏ సునాములు లైఫ్ పరిస్థితి కాక, ఏ సునాములు స్వస్థపరిచిన కాక, ఏ సునామంలో స్వస్థత విడుదల వేసిన కాక, ప్రతి రోగిని ముట్టండి, ప్రతి వ్యాధిని ముట్టండి, ప్రతి బాగుజన ప్రభా కుటుంబంలో హెచ్చరిస్తే అనేక శ్రావకులు అనేక దైవజ్ఞాలు స్వస్థపరిచి ఏ సునాముల ప్రభా ప్రతి కుటుంబంలో దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావములు కార్యములు తెచ్చిన ప్రభా. ఏ క్షణంలో దురాత్మతో తీర్చివేయండి ప్రభా. ఏ క్షణంలో పరిశుద్ధాత్మతో దోషాత్మలో తీర్చివేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన నీ వరాలు ప్రభా, నీ ప్రేమ దయకరటం కావాలి. నీ ప్రేమ దయాకరంతో అది కృతంగా పిలుస్తుందండి. ఏ క్షణంలో ప్రభా సంఘాన్ని పేరున అప్పగిస్తున్న ప్రభా. వీళ్ళందరూ ప్రభా అయ్యా నేను నీ నామములో ఎంచుకునేట్లుగా సాక్షిగా వాడుకమని వీళ్ళందరూ ప్రభా ఎల్లప్పుడూ మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపచేసుకుని ఆశ్రయించి మహిమ ఘనత ప్రవాహములు కార్యములు విజయముతో ఉన్నట్లుగా ఎల్లప్పుడూ ఇలాక ప్రభా ఈ సంవత్సరం అంతా అయ్యా తోడుగుని ప్రభా 2026 వచ్చిందండి. అయ్యా నాయన ఈ శుక్రవారం ప్రభా వచ్చే శుక్రవారం దాకా దీవించి ఆచరించి ఈ సంవత్సరం అంతా కుటుంబంలో బిడ్డలతో అయ్యా పిల్లవాళ్ళతో అందరూ సంతోషం ఉన్నట్లుగా ఈ సంవత్సరం వాగ్దాన ప్రకారముగా వాగ్దాన ప్రకారం నెరవేర్చినట్లుగా నాయన సెలవిచ్చినట్లుగా సహాయం అయితే ఆశ్రయించే ప్రభా. ప్రతి కోరిక నెరవేర్చండి ప్రభా, ప్రతి ఆశయాలు నెరవేర్చండి ప్రభా. అయా ఎల్లప్పుడూ ప్రభా నీ మహిమ ఘనత ప్రవాహములు కార్యములు ఈ చిన్న ప్రార్థన ఆయన నీ సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.